రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవుళ్లు, చర్చి, దర్గాలపై విశ్వాసం ఉంటే ఇచ్చిన హామీల మేరకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సిందేనని, మాట తప్పితే బీఆర్ఎస్ వెంట పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ పూర్తయిందని, 2 లక్షల పైన ఉన్న రైతులకు మాఫీ చేయబోమని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్యూమరేషన్ చేసి నిన్న ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది. రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. 2 లక్షల మీదున్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పోయి ఆ 2 లక్షల మీదున్న డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు 2 లక్షల మీదున్నోళ్లకు. కానీ నిన్న అసెంబ్లీలో అడిగితే 2 లక్షల పైన గురించి మాట్లాడతలేరు. 2 లక్షల లోపలున్నోళ్ళు కూడా పెండింగ్ లో ఉన్నారు. ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా ఇప్పటికి రుణమాఫీ కాలేదు. సగానికి పైగా రుణమాఫీ కాకుండా రైతులు మిగిలిపోయింది. పైసలు ఇయ్యరు, పైగా ఇచ్చినామని అబద్ధాలు ఆడతారు. రుణమాఫీ చెయ్యరు, రుణమాఫీ అయిపోయిందని అబద్ధాలు ఆడతారు. పంటలు ఎండగొట్టేదే కాంగ్రెస్ పార్టీ. ఇక రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్తుండే, ఎండలు బాగా కొడుతున్నాయి అందుకే పంటలు ఎండిపోతున్నాయి అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎండలు కొడుతున్నాయా? ఇదివరకు ఎండలు కొట్టలేదా? కొత్తగా కొడుతున్నాయి ఎండలు. ఇవాళ అన్ని జూటే బాజీ మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ఎండలతో ఎండుతలేవు. నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, నువ్వు సకాలంలో మోటార్లు చాలు చేయకపోవడం వల్ల ఇవాళ పంటలు ఎండుతా ఉన్నాయి. నిన్న ముఖ్యంగా రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ సర్కారును ఎట్టి పరిస్థితుల్లోనే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో బయట ఎప్పుడెప్పుడా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, రేవంత్ ను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. 2 లక్షల పైనున్న రైతులు పైనున్న పైసలు చెల్లిస్తేనే రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ బాధ్యత ఏమైంది? రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకోవా అని నిలదీశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రధానంగా రైతులకు సంబంధించి కీలక హామీలు అయితే ఇచ్చింది. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రుణమాఫీ అంటే 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత డిసెంబర్ నుంచి వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు నిలదీయడంతో ఎటకేలకు రుణమాఫీకి అయితే దఫాల వారీగా అంటే ముందు 1 లక్ష లోపు, ఆ తర్వాత 1,50,000 వరకు, అట్లా 2 లక్షల వరకు రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు 20,000 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండానే మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ అంటే రైతులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయడం జరిగింది అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఒక్కసారిగా విపక్షాలకు ఆయుధంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా రైతుల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేసుకుంటూ వచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని చెప్పాము, ఆ హామీని అమలు చేస్తామని చెప్పేసి భద్రాచలం వెళ్ళినప్పుడు రాములవారి మీద ఓటు వేశారు. అదేవిధంగా యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఓటు వేశారు. అలా ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుళ్ల మీద ఓటు వేసి రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ తప్పనిసరిగా తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది, ఎక్కడా కూడా మాట తప్పమని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పటివరకు ఏదైతే గత బడ్జెట్ లో బట్టి విక్రమార్క చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రైతులకు రుణమాఫీ కింద 31,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి దాదాపు 45 లక్షల మంది రైతులు దీనికి సంబంధించి అంటే రుణమాఫీలో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా అంటే ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో బట్టి ప్రకటన మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు
దాదాపు అంటే 20,646 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా 16.35 లక్షల మందికి ఇంకా రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ పూర్తయిందని ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనతో ఒక్కసారిగా విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మాట తప్పి రైతులను మోసం చేయడం తగదు అని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. ఏదైతే సీఎం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా సీఎం ఇంకో ప్రకటన కూడా చేశారు. 2 లక్షల పైన ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఆ పైన ఉన్న వడ్డీ అంటే పైన ఉన్న అమౌంట్ పే చేస్తే వాళ్ళకు కూడా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినారు. ఇదే విషయం మంత్రులు కూడా అంటే బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా చెప్పారు. అంటే వివిధ సభల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. రైతులకి హామీ స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కేసి రుణమాఫీ పూర్తయిందంటే మాత్రం తాము ఒప్పుకునేది లేదంటూ చెప్పడం జరిగింది. మోసం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఈ ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి ఖండించాలి అని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రకటన ఖండించేసి రైతులందరికీ పూర్తి స్థాయి రుణమాఫీ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ అంటే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 20,646 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా దాదాపు 10,000 కోట్ల చిల్లర అంటే రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇది పూర్తి కాకుండానే రుణమాఫీ పూర్తయిందని ఎలా ప్రకటన చేస్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇలా ప్రకటనలు చేస్తున్నారు. రైతుల్ని అంటే ఇప్పటికే ఒకవైపు పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు రైతు భరోసా అనేది రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో రుణమాఫీ పూర్తయిందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు పంటలు అంటే సాగునీరుకి సంబంధించి ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో వాటికి సంబంధించి మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్ల పూర్తిగా అంటే సాగునీటి ప్రాజెక్టులో నీళ్లు లేకుండా పోయాయి. అదేవిధంగా సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే సీఎం అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం పంటలు అంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ఇది రైతులను మోసం చేసేలాగా కాంగ్రెస్ ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై రైతులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎక్కడికక్కడ సీఎంతో పాటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే పర్యటనలకు వస్తారో వాళ్ళందరినీ నిలదీయాలి. పూర్తి స్థాయి రుణమాఫీ అయ్యే వరకు కూడా తాము రైతుల పక్షాన పోటీ అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. వైష్ణవి రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.